హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. సో ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో నేను ఒక 5 పజిల్స్ సాల్వ్ చేయబోతున్నాను. ఈ పీడిఎఫ్ కావాలి అంటే కనుక మెంటర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ మెంటర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఈ టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయితే యూ కెన్ యాక్సెస్ ద పీడిఎఫ్. ఓకే, సో పీడిఎఫ్ యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక ఈ ఛానల్లో వచ్చి జాయిన్ అవ్వండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పజిల్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక డ్యూరింగ్ ద యాన్యువల్ డే సమ్ హెచ్ఆర్ టీమ్ నేమ్డ్ 8 members of HR team, 8 numbers ఇచ్చారు. సమ్ వీడియో రికార్డింగ్స్ గివింగ్ స్పీచెస్ అబౌట్ దేర్ జర్నీ సో ఫార్. ఇప్పటి వరకు వాళ్ళ జర్నీని కొన్ని మినిట్స్లో రికార్డ్ చేశారు. వాళ్ళు స్పీచ్ ఇస్తుంటే రికార్డ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి సీరియల్ నెంబర్స్ ఇచ్చారు 1 to 8, అలాగే వాళ్ళ రికార్డింగ్ టైమ్స్ కూడా ఇచ్చేసారు 1 నుంచి 8 వరకు అని చెప్పేసి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో సీరియల్ నెంబర్స్ ఇచ్చారు. సీరియల్ నెంబర్స్ ఏమేంటంటే 1, 2, 3, 4, 5, 6, 7 and 8 ఇలాగా మనకి సీరియల్ నెంబర్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వాళ్ళు రికార్డ్ చేసిన రికార్డింగ్ టైమ్స్, వాళ్ళ నేమ్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఓకే, ఎస్. సో మనం పజిల్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్స్ నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్, టైమ్ అండ్ పర్సన్ ఇలా ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ బి సీరియల్ నెంబర్ వాజ్ ప్రైస్ ఆఫ్ సి సీరియల్ నెంబర్. B's serial number was price of C's serial number. అంటే కనుక C సీరియల్ నెంబర్ 1 అయితే ఓకే ప్రైస్ B, అలాగే C కనుక 2 అయితే B 6 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ C కనుక 3 అయితే ప్రైస్ దట్ ఆఫ్ 9 విచ్ ఈస్ నాట్ ద గివెన్ సీరియల్ నెంబర్. నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టోటల్ రికార్డింగ్ టైమ్ టేకెన్ బై A and B టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు రికార్డింగ్ టైమ్ ఆఫ్ D. A టైమ్ ప్లస్ B టైమ్ ఈజ్ ఈక్వల్ టు D టైమ్. ఓకే, నెక్స్ట్ ఓన్లీ A సీరియల్ నెంబర్ అండ్ ఓకే A's సీరియల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు A's రికార్డింగ్ టైం. ఒక్క ఏ అనే పర్సన్కి తప్ప మిగిలిన ఎవరికి ఇలాంటి కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు, అంటే 1 ఇలా ప్లేస్ చేయకూడదు మనం. ఓకే, అలాగే ఇక్కడ 3 minutes టైం రికార్డింగ్ అనేది కూడా ప్లేస్ చేయకూడదు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి తెలిసిన ఇది. ఎస్, నెక్స్ట్ E took 2 minutes to complete his recording. E 2 minutes. Next, D serial number was equal to recording time of H. D serial number is equal to H time. Next, E serial number was 4 more than C serial number. E serial number is 4 more than C serial number. C serial number ఆల్రెడీ మనకు తెలుసు 1 అని చెప్పేసి, సో ఈని ఇలా ప్లేస్ చేస్తాం. 2 + 4 6 ప్లేస్ చేయలేం. ఓకే, ఈ కండిషన్ ఎలిమినేట్ చేసేసి ఈ 2 minutes టైం తెలుసు మనకి. ఓకే, ఎస్, ఇది యూజ్ చేస్తాం. ఈ 2 minutes టైం అనేది కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ C's recording time was 3 minutes less than D's recording time. Next information, C's time is 3 less than D. D కంటే D చేసిన దానిలో 3 minutes less. Next, the person who had serial number 3 recording time of 3 minutes. 7 3 minutes. Okay, next, G serial number was 5 more than G's serial number.
was 5 more than f serial number. ఓకే, ఈ కండిషన్ ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. f and 1 2 3 4 5 g ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ f ఇక్కడ కాకుండా f ని ఇలా ఫోర్త్ లో కనుక ప్లేస్ చేస్తే మనకి నెక్స్ట్ ప్లేస్ చేయడానికి 4 + 5 9 లో ప్లేస్ చేయడానికి లేదు. సో దిస్ ఈస్ ద ఓన్లీ కండిషన్ we are left with. నెక్స్ట్ సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తాం. ఇప్పుడు ఈ కండిషన్ అండ్ ఈ 3 క్లబ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏ సీరియల్ నెంబర్ అండ్ ఏ టైం సేమ్ కాబట్టి ఏ అండ్ 4 ఇలా ప్లేస్ చేస్తే కనుక 4 + 1 5 అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఎస్ 1 అండ్ డి 5 ప్లేస్ చేయాలి. డి 5 - 2 5 - 3 విచ్ ఈజ్ 2 ఆల్రెడీ యూజ్ చేసాం. సో 1 అని ఇక్కడ ప్లేస్ చేయలేము. నెక్స్ట్ 2 ప్లేస్ చేయలేము ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి. నెక్స్ట్ ఆల్రెడీ ఇది 4గా ఫిక్స్ చేసుకున్నాం. ఏ టైంని 4గా ఫిక్స్ చేసుకొని బి టైంని చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. 1 ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ 2 3 ప్లేస్ చేయలేము. నెక్స్ట్ 4 కూడా ప్లేస్ చేయలేము ఎందుకంటే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి. 5 ఇస్తే 4 + 5 9. సో ఏని 4లో ప్లేస్ చేయడం వల్ల బికి టైమింగ్ రావట్లేదు. సో ఏని 4లో రబ్ చేసేసి ఏని 6లో ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఏ 6. సో 6 ఫిక్స్ చేసాం. 1గా ఫిక్స్ చేస్తే దిస్ ఈజ్ 7 7 - 3 7 - 3 దిస్ ఈజ్ 4 అన్నీ సెట్ అవుతున్నాయి. నెక్స్ట్ 2 ఇక్కడ ప్లేస్ చేయలేము. బిని 2గా ఫిక్స్ చేయలేము ఎందుకంటే 2 ఆల్రెడీ అయిపోయింది. 3 కూడా ఎందుకు ఫిక్స్ చేయలేమంటే 9 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ గివెన్ నెంబర్స్. మనకి ఇచ్చిన రికార్డింగ్ టైం 1 to 8 minutes లోపలే ఉండాలి. ఓన్లీ 1 కండిషన్ మాత్రమే మిగిలింది. సో ఏని 6లో ఫిక్స్ చేసి బి రికార్డింగ్ టైం 1 ఇచ్చేస్తే సి రికార్డింగ్ టైం 4 డి టైం వచ్చేసి మనకి 7 డికి టైం 7. నెక్స్ట్ డి సీరియల్ నెంబర్ డి గనక సీరియల్ నెంబర్ హెచ్ టైం H4 ప్లేస్ చేయలేము ఎందుకంటే 4 minutes ఆల్రెడీ అయిపోయింది. డీస్ సీరియల్ నెంబర్ 7 టైమింగ్ ఇది. అలాగే సీరియల్ నెంబర్ హెచ్ టైం. ఓకే, డీస్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది హెచ్ టైం. ఓకే, ఎస్ మిగిలిన నంబర్స్ 1 2 3 4 ఇక్కడ ఓన్లీ 5. This is the time, this is person. So this is the final solution for this puzzle. Okay na friends? Yes. Next one చూద్దాం. There are 6 wall clocks hanged on a wall west to east in a linear. All the clocks are different, show a different color. ఒక్కొక్క క్లాక్ ఒక్కొక్క కలర్ లో ఉంది. The hours hand given at a point is pointing north direction or south direction. That is the time is either 12 or 6 am. 12 am గానీ 6 am గానీ సో టోటల్ నార్త్ అండ్ సౌత్ లో ప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ద డైరెక్షన్స్ లెఫ్ట్ టు రైట్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ ఆఫ్ అవర్స్ హ్యాండ్. అవర్స్ హ్యాండ్స్ ని బేస్ చేసుకొని మనం లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్ ని ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇట్ ఈజ్ 6 am బ్లాక్ కలర్డ్. బ్లాక్ కలర్ 6 am అంటే కనుక ఇట్ ఈస్ ఫేసింగ్ సౌత్. బ్లాక్ 6 am అంటే కనుక ఇట్ ఈస్ ఫేసింగ్ సౌత్. ఓన్లీ వన్ క్లాక్ విచ్ ఈజ్ నాట్ రెడ్ ఈజ్ దేర్ బిట్వీన్ yellow అండ్ బ్రౌన్ కలర్డ్ క్లాక్. yellow 1 gap, బ్రౌన్. ఈ గ్యాప్ ఏమవ్వకూడదు, రెడ్ అవ్వకూడదు. ఓకే, ఈ గ్యాప్ రెడ్ అవ్వకూడదు. నెక్స్ట్ both clocks which are immediately next to black color showing the same time and one of these is yellow. Okay, black color box ki adjacent ga yellow undi. ఇవి రెండు సేమ్ డైరెక్షన్స్ ప్లేస్
black, and one of the box is yellow. Adjacent గా ఉన్న రెండు బాక్సెస్ సేమ్ కలర్, సేమ్ డైరెక్షన్ అనేది మెన్షన్ చేయాలి. ఒకవేళ సౌత్ అయితే సౌత్, నార్త్ అయితే ఇది కూడా నార్త్. ఓకేనా ఫ్రెండ్స్? బ్లాక్ కలర్కి అడ్జసెంట్గా ఉన్న బాక్సులు రెండు సేమ్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాయి. ఓకే, ఎస్. నెక్స్ట్, the color between yellow, the clock between yellow and brown colored showing 12 AM. 12 AM అంటే నార్త్లో ప్లేస్ చేయాలి. సో అందుకని మనం ఆల్రెడీ బ్రౌన్ కనుక ఇటు పక్కన రాస్తే, బ్రౌన్ ఆల్రెడీ 6 AM చూపిస్తుంది కాబట్టి బ్రౌన్ని మనం కంపల్సరీగా ఇలా మాత్రమే ప్లేస్ చేయగలం. ఓకే, నెక్స్ట్, brown, yellow and brown. Okay, yes. Next, white color and brown color extreme ends. Extreme ends already ఇక్కడ one of the end లో brown ఉంది కాబట్టి 1 2 3 4 1 2 3 4 5. So next, white. Next, white color showing 12 AM. 12 AM అంటే నార్త్, which is not same as the brown colored. brown color 12 షో చేయాలి. రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ సేమ్. రెడ్ని మనం ఇక్కడ ప్లేస్ చేయలేం కాబట్టి సో రెడ్ ఇలా ప్లేస్ చేయాలి. అలాగే బ్లూ, లాస్ట్ బాక్స్ ఈజ్ బ్లూ. ఇవి రెండు సేమ్ డైరెక్షన్ ఫేస్ అవుతున్నాయి అన్నారు. నెక్స్ట్, రెడ్ క్లాక్ ఈజ్ టువర్డ్స్ లెఫ్ట్ ఆఫ్ బ్లూ క్లాక్. బ్లూ క్లాక్కి లెఫ్ట్ సైడ్లో రెడ్ ఉంది. అలాగే రెడ్ అండ్ బ్లూ సేమ్ టైం. సో దిస్ ఈజ్ ఆల్సో నార్త్. ఇఫ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్లాక్, ఇమీడియట్ ఈజ్ బ్లాక్ షోయింగ్ సేమ్ డైరెక్షన్, yellow should be shown. So this is the final solution of this puzzle. Okay na friends? Yes. Next, third puzzle. 7 people were seated in a linear row facing north. The distances between two adjacent increases from left to right in the form of consecutive multiples of 5. It is known that the distance between two adjacent people was not less than 15 meters and not more than 14 meters. 45 meters. Okay, 7 people ఉన్నారు. 1 2 3 4 5 6 and then 7. Increasing, not less than 15. So 15 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. 15 20 25 30 35 అలాగే 40. నెక్స్ట్ 20 దగ్గర నుంచి స్టార్ట్ అయితే 1 2 3 4 5 6 7 నంబర్స్. సో 20 డిస్టెన్స్ అనుకుంటే కనుక 20 25 30 35 40 45. ఎందుకన్నా 45 కంటే ఎక్స్ట్రా వెళ్ళకూడదు కాబట్టి ఓన్లీ 2 కేసెస్ ఫామ్ అయినాయి. దేర్ ఆర్ 2 పీపుల్ సిటెడ్ బిట్వీన్ వి అండ్ ఆర్. వికి ఆర్కి మిడిల్లో 2 పర్సన్స్ ఉండాలి. నెక్స్ట్, the distance between P and S is 35 meters where P is seated to the left of S. ఓకే, ఈ కండిషన్లో చూడండి, ఎస్కి పికి P is seated to the left of S. అలాగే 35 డిస్టెన్స్తో ఇంకొక పాసిబిలిటీ కేసు కూడా వస్తుంది. 1 2 3 4 5 6 7. డిస్టెన్స్ ఈజ్ 15 20 25 30 35 40. డిస్టెన్స్ షుడ్ బి 35. ఎస్కి లెఫ్ట్లో పి ఉండాలి. నెక్స్ట్, ఎస్కి లెఫ్ట్లో పి ఉండాలి. డిస్టెన్స్ ఈజ్ 35 meters. ఎస్. నెక్స్ట్, క్యూ ఈజ్ సిటెడ్ టు ద రైట్ ఆఫ్ యూ. యూకి రైట్లో క్యూ ఉండాలి. నెక్స్ట్, వి ఈజ్ సిటెడ్ adjacent to S and the distance between them is more than 20. U is, V is seated adjacent to, so V ఇలా. నెక్స్ట్, మోర్ దాన్ 20 40 సెట్ అయింది. నెక్స్ట్, మోర్ దాన్ 20 అన్నారు కాబట్టి
ఎడ్జసెంట్ వికి 20 కంటే ఎక్కువ ఉండాలి. ఓన్లీ 20 మాత్రమే ఉంది, 20 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ ప్లేస్ చేశాను. ఓన్లీ పాసిబిలిటీ కేస్ ఇది. నెక్స్ట్ వి అండ్ ఆర్ 2 పర్సన్స్ గ్యాప్ ఉండాలి. 1 2 ఆర్. నెక్స్ట్ 1 2 ఆర్కి పొజిషన్ లేదు. 1 2 ఆర్. నెక్స్ట్ రైట్ సైడ్లో పొజిషన్ లేదు. 1 2 ఆర్. ఓకే, ఈ కండిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ ఈజ్ సిటెడ్ సెకండ్ టు రైట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ టు ద రైట్లో ఆర్ ఉండాలి. టీకి సెకండ్ టు ద రైట్లో ఆర్ ఉండాలి. టీకి సెకండ్ టు ద రైట్లో ఆర్ ఉండాలి. ఎస్. నెక్స్ట్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ మోర్ దాన్ 50 బట్ లెస్ దాన్ 80. మోర్ దాన్ 50 ఉండాలి. సో దిస్ ఈజ్ 45 ఓన్లీ. సో ఈ కేసు ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే. ఎస్. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? మోర్ దాన్ 40 ఉంది. దిస్ ఈజ్ 75 మోర్ దాన్ 50 అండ్ లెస్ దాన్. ఎస్, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 45 ఉంది. మోర్ దాన్ 40. టీ అండ్ ఆర్కి డిస్టెన్స్ మోర్ దాన్ 50 ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఈ కండిషన్ కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఎస్. సో మిగిలిన కండిషన్ ఏంటి? ఇది ఒక్కటే. సో యూకి రైట్ సైడ్లో టీ ఉండాలి. సో ఒకసారి మళ్ళీ నీట్గా డ్రా చేసేసుకుందాం. వాళ్ళు డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నారు కాబట్టి యూకి రైట్ సైడ్లో పి. నెక్స్ట్ యూకి రైట్ సైడ్లో క్యూ ఉండాలి. ఓకే, పి యు ఎస్ వి. వెయిట్. పి యు ఎస్ వి టి క్యూ ఆర్. వీళ్ళ పొజిషన్స్ ఇవి. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 15 20 25 30 35 and 40. సో దిస్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు మనం yes. Next, after some time some of these people starts moving different directions. T moved 10 meters north and then certain distance to west to reach north of U. U ki north lo 1 2 3 4 5 6 and then 7. వాళ్ళ స్టార్టింగ్ పాయింట్స్ ఇవి. సో T moved 10 meters north. 10 meters northకి వెళ్ళారట. ఓకే, 10 meters. Next, and to reach north of U ki north lo reach అయ్యారు. ఓకే. నెక్స్ట్ and then moved 20 meters south. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే 10 meters. ఇంకా కిందకి వెళ్ళిపోతే ఇంకో కిందకి 10 meters వెళ్తే 20 meters. ఓకే. ఎస్. సో T's ఫైనల్ పొజిషన్ ఇది. ఎస్. నెక్స్ట్ ఎస్ మూవ్డ్ 15 meters సౌత్. ఎస్ 15 meters సౌత్లోకి ట్రావెల్ చేయాలి. ఎస్ 15 meters south and then some distance to east direction to reach south of Q. Q south లో రావడానికి వచ్చారు. ఓకే, Q south లోకి ఈ నుంచి ఈస్ట్కి వెళ్ళారు. ఓకే. నెక్స్ట్ సో దిస్ ఈజ్ 15 meters. నెక్స్ట్ P moved 20 meters north. P moved 20 meters north. 20 meters north and then took right and moved some distance to reach north of V. V north కి వెళ్ళడానికి ట్రై చేశారు. ఓకే. నెక్స్ట్ and then moved 10 meters south and then moved 10 meters south. సో ఈ పొజిషన్కి వచ్చారు. సో దిస్ ఈస్ 20. ఓకే.
దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ పజిల్. క్వశ్చన్స్ పీడిఎఫ్ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, క్వశ్చన్స్ మీ ఓన్గా ట్రై చేయండి. ఓకేనా? పీడిఎఫ్ లింక్, టెలిగ్రామ్ లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ పజిల్. There are 8 people, so 8 names ఇచ్చేసారు. They were born in different years. Years ఇచ్చేసారు, not necessarily in the same order. Date and same. Date and month are same. Next calculation 2017 తో చేయమన్నారు. ఓకే, 1947. నెక్స్ట్ 1953, 1958, 67, 74, 82, 94 and 2002. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఎస్. సో ఏజెస్ క్యాలిక్యులేట్ చేయమన్నది 2017తో కాబట్టి నేను ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 2017తో క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక 117లో నుంచి లాస్ట్ 2 డిజిట్స్ 47ని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే 70, అలాగే ప్రతి ఇయర్ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ రండి. ఓకే, ఇక్కడ 64, నెక్స్ట్ 59, నెక్స్ట్ 50, 74, 43, next 25, next this is 23, this is 35, 23, next 15. ఓకే, ఎస్, మనకి ఇచ్చిన ఇయర్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ the difference between the age of Ram and Sai is a perfect cube. Ram Sai is a cube number, so difference can be 1, 8, 27, 64, 1 cube, 2 cube, 3 cube, 4 cube. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ఇయర్ డిఫరెన్స్ ఎక్కడ ఏం లేదు. అలాగే మ్యాక్సిమం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసిన విచ్ ఈజ్ 55, సో 64 వచ్చే ఛాన్స్ కూడా లేదు. 8 and 27, 8 and 27తో మనకి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. సో 8 కానీ 27 కానీ అని చెప్పేసి హింట్ లాగా రాసుకుందాం. నెక్స్ట్, కిరణ్ ఏజ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5, బట్ కిరణ్ ఈజ్ నాట్ ఓల్డెస్ట్. సో కిరణ్ ఈజ్ నాట్ ఓల్డెస్ట్ అండ్ హిస్ ఏజ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. మల్టిపుల్ ఆఫ్ 5 ఏమేమి ఉన్నాయి? 50, 35, 15. 50, 35, 15 ఈ 3 ఏజెస్లో. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ కిరణ్ అండ్ రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఆఫ్ కిరణ్. కిరణ్ డిఫరెన్స్ రామ్ ఈజ్ ఈక్వల్ టు కిరణ్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇలా గనక ప్లేస్ చేస్తే, కిరణ్ని ఎక్స్ అనుకుంటే కనుక కిరణ్, రామ్ని వై అనుకుంటే, ఇలా ప్లేస్ చేయడం వల్ల వై ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో వీ కెనాట్ కన్సిడర్ లైక్ దిస్. సో వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే కనుక 2x ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. సో మనం ఏం చేయాలంటే రామ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ కిరణ్గా రాసుకోవాలి. ఓకే, రామ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ కిరణ్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, కిరణ్ ఏజ్ 15, 35, 50. సో 15 డబల్ ఏజ్ 30 లేదు. నెక్స్ట్ 35, 70 ఉంది. 1500 లేదు. సో 35లో మనం కిరణ్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రామ్ని ఇలా ప్లేస్ చేయొచ్చు. రామ్ అండ్ సాయి క్యూబ్ నెంబర్, సో ఈ కండిషన్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఈ కండిషన్ కూడా ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ రామ్ అండ్ సాయి క్యూబ్ డిఫరెన్స్ ఉండాలి 8. డిఫరెన్స్ 8తో ఏదన్నా ఇయర్ ఉందా?
విచ్ ఈజ్ 62 ఇయర్స్ రావాలి. లేదు నెక్స్ట్ 27 చేస్తే కనుక -27 చేస్తే 43. సో సాయి 43 ఇయర్స్. ఓకే, 70 - 8 62 ఏజ్ లేదు. 70 - 27 43 సాయిని ఇలా ప్లేస్ చేసాం. సో ఈ కండిషన్స్ అన్ని రబ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ రవి ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ కిరణ్ అండ్ శివ. రవి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ కిరణ్ అండ్ శివ. ఓకే, సో శివాని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్, సో కిరణ్ ఆల్రెడీ ఏజ్ తెలుసు మనకి 35 -15 కంటే తక్కువ ఏజ్ 20 రావాలి. ఓకే, సో 20 అనే ఏజ్ రాలేదు. నెక్స్ట్ 35 - 23 విచ్ ఈజ్ 12 ఇయర్స్. 12 ఇయర్స్ అనేది కూడా లేదు. నెక్స్ట్ శివ ఏజ్ కనుక ఎక్కువ అయితే 50 అండ్ 35 డిఫరెన్స్ ఈజ్ 15. సో 15ని మనం ప్లేస్ చేయొచ్చు ఈ పొజిషన్లో. నెక్స్ట్ ఈ పర్సన్ 59 అయితే 35 డిఫరెన్స్ ఈజ్ 24 ఏజ్ లేదు. నెక్స్ట్ 64లో కనుక ప్లేస్ చేస్తే 64 35 9 29. సో ఈ ఏజ్ కూడా లేదు. ఓన్లీ వన్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో మనం శివాని 50 ఏజ్లో ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ రవి కెన్ బి హియర్ 15 ఇయర్స్. ఓకే, సో ఈ కండిషన్ కూడా మనం ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కుమార్ ఈజ్ సెకండ్ యంగెస్ట్ among all of them. Kumar second youngest. Okay, next difference of age between Kumar and Ranga is perfect square. Difference should be perfect square ante 4 3 square 9 4 square 16 5 square 25 and 36. next 49 ఇలా యాడ్ చేసుకుంటూ రావాలి. 23 + 4 27 లేదు. నెక్స్ట్ 23 + 9 32 లేదు ఏజ్. నెక్స్ట్ 16 చేస్తే కనుక 39 ఏజ్ లేదు. నెక్స్ట్ 25 48 ఏజ్ లేదు. నెక్స్ట్ 36 ఈజ్ 23 + 36 విచ్ ఈజ్ 59 ఉంది. నెక్స్ట్ 23 + 49 విచ్ ఈజ్ నథింగ్ బట్ 72 right. 23 72 ఏజ్ ఎక్కువైపోతుంది. సో 36 డిఫరెన్స్తో మనం 23 + 36 విచ్ ఈజ్ రంగాస్ ఏజ్. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ క్రిష్. ఓకే, సో లాస్ట్ పర్సన్ ఈజ్ క్రిష్. ఎస్, సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ puzzle. Okay friends, yes, next one and last puzzle for this session. 8 friends queue. So 8 members names icharu. Next Jan, March, but not necessarily in the same order. In each month 8th nunchi 19th varaku. Okay, so 4 years 4 different dates icharu. January month 4 different dates 8 11 15 19. అలాగే మార్చ్ 8 11 15 19. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఓకే ఫ్రెండ్స్. ఎస్, సో 8 11 15 19 ఇలా రాసేసాం. 8 11 15 19. Okay, yes. Q attended the seminar in either 15th January or 15th March. Q 15th January or 15th March.
Q can be here or else Q can be here. Next, there was only one person attended the seminar between Q and T. Q and T, one person gap. Next, so T can be here or T can be here. ikkadaithe ganaka T only one possibility case. Next, so T ని పైన ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ కేసు వచ్చేటప్పటికల్లా మనకి Q and then T. Next, there are two persons attended the seminar between T and R. T and R, two persons undali. R 1 2, R can be here. T 1 2, R can be here or next ఇంకో కండిషన్ ఫామ్ అవుతుంది చూడండి. Q T 1 2 R. నెక్స్ట్ T 1 2 R. నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ T Q 1 2 R. నెక్స్ట్ there are one person attended the seminar between R and S. R and S ki middle lo one person, so S can be here or here. S attended 11th of any of the month. R and S, R and S, R and S ki position లేదు. ఈ టూ కండిషన్స్ లో ఈ టూ కండిషన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకే, ఎస్. సో ఈ టూ కండిషన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి నేను ఫస్ట్ కండిషన్ని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎస్ Q R T S. ఫస్ట్ కండిషన్లో సెకండ్ పాసిబిలిటీ కేస్, ఆ టూ కండిషన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి. నెక్స్ట్, only one person attended the seminar between S and W. S and W ki one person, S and W one person. ఈ కేసు కూడా ఎలిమినేట్ అయిపోయింది. S and W one person, S and W one person. బిలోలో ఛాన్స్ లేదు. నెక్స్ట్, there are as many people attended the seminar between W and Y as between W and Y is equal to Y and Z. X did not attended the X is not at 8th Jan. ఓకే, ఈ టూ కండిషన్స్లో X ఇక్కడ ప్లేస్ చేయలేం. ఓకే, సో చూద్దాం ఒకసారి. W అండ్ Y టూ పర్సన్స్ని కనుక ఇస్తే ఎస్ W అండ్ Y, ఈ కండిషన్ W అండ్ Y టూ పర్సన్స్, W Y అండ్ Z టూ పర్సన్స్ సాటిస్ఫై అయింది. X నెక్స్ట్ W అండ్ Y one person, Y and Z no persons, no persons. X ని ఇక్కడ ప్లేస్ చేయలేం. సో దిస్ కండిషన్ ఈజ్ ఎలిమినేటెడ్. ఓకే, నెక్స్ట్ W అండ్ Y వన్ పర్సన్ గ్యాప్తో Z ప్లేస్ చేయలేం. నెక్స్ట్ టూ పర్సన్స్ గ్యాప్తో Z ప్లేస్ చేయలేం. దిస్ ఆల్సో ఫెయిల్స్. నెక్స్ట్ W అండ్ Y టూ పర్సన్స్ గ్యాప్తో ప్లేస్ చేయలేం. త్రీ పర్సన్స్ గ్యాప్ ప్లేస్ చేయలేం. నెక్స్ట్ టూ పర్సన్స్ గ్యాప్తో Z అని ప్లేస్ చేయలేం. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓన్లీ లాస్ట్ దిస్ కండిషన్ సాటిస్ఫైడ్. ఓకే, yes, this is the final solution for this puzzle. T Z Q R Y S X W. This is the final solution for this puzzle. Okay na friends? Yes. So నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.